హై గైస్, సాయిజ్ హియర్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే రిస్ట్రిక్టెడ్ యాప్స్లో స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షాట్ కానీ ఎలా తీస్తారు. రిస్ట్రిక్టెడ్ యాప్స్ అంటే అందులో మనకి స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షాట్ తీసినప్పుడు అందులో మనకి బ్లాక్ స్క్రీన్ వస్తుంది, అక్కడ పర్మిషన్ ఉండదు మనం స్క్రీన్ రికార్డ్ కానీ స్క్రీన్ షాట్ తీయటానికి. సో అలాంటి యాప్స్లో మీరు స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షాట్ ఎలా తీస్తారో వితౌట్ రూట్, అంటే ఈ మెథడ్లో మనకి రూట్ లేకుండా నేను ఈ మెథడ్ చెప్పబోతున్నాను. ఇందులో షిజుకు, ఏ ప్యాచ్, ఇంకా ఇక్కడ డిసేబుల్ ఫ్లాక్సికోర్, ఈ మూడు యూస్ చేసి ఈ మెథడ్ ఉండబోతుంది. సో వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ ఉంది, దాన్ని జాయిన్ చేయండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా ఫైల్స్ దొరుకుతాయి. ఓకే, సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీ రిపాజిట్స్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మనకి 3 ఫైల్స్ రిక్వైర్ అవుతుంది. సో ఫస్ట్ ఫైల్ ఏంటంటే ఏ ప్యాచ్. ఓకే, దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. సెకండ్ ఫైల్ ఏంటంటే డిసేబుల్ ఫ్లాగ్ సిక్యూర్. సో వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలి, సింపుల్ ఇక్కడ గూగుల్ చేయండి ఏ ప్యాచ్ గిట్హబ్ అని, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పేజ్ని విజిట్ చేయండి, కిందకి వెళ్ళిపోండి. బాగా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు డౌన్లోడింగ్ ఆప్షన్ ఉంటుంది. సో కిందకి వెళ్తే ఇదిగో ఇక్కడ రిలీజ్ కింద ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి లేటెస్ట్ వర్జన్ది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయాలి. ఓకే, సో ఈ అప్లికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మీరు ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసిన, ఇంకా ఇన్స్టాల్ చేసిన. సో మీరు కూడా అలా చేయండి. తర్వాత నెక్స్ట్ ఫైల్ ఏంటంటే ఇక్కడ డిసేబుల్ ఫ్లాగ్ సిక్యూర్, దీన్ని సెర్చ్ చేయండి. దీని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీన్ని కూడా సింప్లీ ఇది కూడా డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో దీనికంటే డౌన్లోడ్ చేయడం సింపుల్. ఇక్కడ కిందకి వెళ్తే రిలీజ్ కింద కంపాటిబుల్ అప్డేట్ అని దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ ఎలాగో కంప్లీట్ అవుతాయి, అలాగే 2 ఇన్స్టాల్ చేసేయాలి ఫైల్స్ మీరు. ఓకే, అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే షిజుకు సెటప్ అని చేసుకోవాలి. సో షిజుకు ఎలా సెటప్ చేస్తారో దీని రిగార్డింగ్ వీడియో మీకు కింద దొరుకుతుంది. సో దాన్ని ఫాలో అయ్యి మీరు ముందర షిజుకు సెటప్ చేసేసి పెట్టుకోండి. తర్వాత ఈ 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, సో షిజుకు సెటప్ ఖచ్చితంగా కంపల్సరీ ఇది ప్రాసెస్ చేయాలంటే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇక్కడ మీకు షిజుకుని కూడా ఇక్కడ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో ఇది షిజుకు సెటప్ అయిపోయి ఉండాలి మన ఫోన్లో. ఓకే, ఇంకా ఈ మెథడ్ మనం చేయడం కోసం ఏ అప్లికేషన్లో మీకు ఈ మెథడ్ కావాలో ఆ అప్లికేషన్ మనం ప్యాచ్ చేయాలి. సో దాని తర్వాత మనం ఏంటంటే ఆ అప్లికేషన్లో స్క్రీన్ షాట్ చేయడానికి అలౌ అవుతాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షిజుకు ఓపెన్ చేసి షిజుకు ఇది నాట్ రన్నింగ్ అంటుంది. సో షిజుకుని మనం స్టార్ట్ చేసేద్దాం. సో షిజుకు ఇక్కడ స్టార్ట్ ఎలా అయిపోతుందో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం షిజుకుని ఓపెన్ చేసి అందులో మనం ఏ ప్యాచ్ని పర్మిషన్ ఇవ్వాలి. సో ఇక్కడికి వెళ్ళి ఆథరైజ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చేసాం ఎల్ఎస్ ప్యాచ్కి. సో ఇది కంపల్సరీ, ఇది ఇవ్వాలి. ఓకే, సో ఇది ఇచ్చాక దాని తర్వాత ఏ ప్యాచ్ ఓపెన్ చేస్తాం. ఏ ప్యాచ్ ఓపెన్ చేసాక ఇక్కడ అవైలబుల్ లేదంటుంది సర్వీసు. సో క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నా షిజుకు అవైలబుల్ అంటుంది. ఓకే, డన్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పక్కట ఆప్షన్లో వచ్చి ఇక్కడ మనం పక్కన ఆప్షన్లోకి వచ్చి మాడ్యూల్ సెక్షన్లో వస్తే మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ మనకి ఈ మాడ్యూల్ షో అవుతుంది, డిసేబుల్ ఫ్లాగ్ సిక్యూర్ అనేది. ఇది ఇన్స్టాల్ చేస్తేనే మీకు షో అవుతుంది. ఓకే, సో మన కేసులో ఇది మనం ఇన్స్టాల్ చేసి పెట్టినాం. సో ఇదో షో అవుతుంది. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే సెలెక్ట్ డైరెక్టరీ అంటుంది. ఓకే చేస్తాం. ఇక్కడ ఏదో ఒక మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అంటే ప్యాచ్ అయ్యాక ఆ ఫైల్ అక్కడ సేవ్ అవుతుంది. ఓకే, సో ఏదో ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఇంకా దాన్ని ఓకే చేసి అక్కడ సెలెక్ట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి చెప్తాను. సో ఇవన్నీ అయిపోయాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేవి కనపడతాయి, చూపిస్తాను ఆగండి. ఈ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ 2 ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనం ఏంటంటే మన డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ అంటే ఏ అప్లికేషన్లో మనకి స్క్రీన్ షాట్ లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ అలౌ కావాలో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి దానికి ప్యాచ్ చేసి అప్పుడు ఇన్స్టాల్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇన్స్టాల్డ్ ఉన్న అప్లికేషన్స్లోనే మీరు ఆ ప్యాచ్ అనేది ఎక్కించవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ నా దగ్గర ఉన్న అప్లికేషన్స్లో 2 అప్లికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకోబోతున్నాను. ఒకటేమో ఫైర్ ఫాక్స్, ఇంకోటేమో డిజ్నీ హాట్స్టార్. సో ఈ 2 అప్లికేషన్స్లో నాకు పర్మిషన్ లేదు స్క్రీన్ షాట్స్ కానీ స్క్రీన్ రికార్డింగ్ చేయటానికి. అలా ట్రై చేస్తే అక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ 2 అప్లికేషన్ యాజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈ 2 అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, క్రోమ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా. సో డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్యాచ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్నే ప్యాచ్ చేయాలనుకుంటే ఆ అప్లికేషన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేయండి. లైక్ ఇన్ మై కేస్
ఐ ఆల్రెడీ ఇన్స్టాల్ ఫైర్ ఫాక్స్ ఇంకా మన డిస్నీ హాట్స్టార్ రైట్ నా. సో ఈ 2 అప్లికేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నాయి. సో ఇందులో ప్యాచ్ ఎక్కించవచ్చు డైరెక్ట్గా. సో మనం సెకండ్ ఆప్షన్తో వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టినా కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ త్రూ వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, సో క్లిక్ చేస్తా, సెకండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తా, ఏ అప్లికేషన్ ప్యాచ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఫైర్ ఫాక్స్ని సెలెక్ట్ చేసా. ప్యాచ్ చేయక ముందులో కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ప్యాచ్ ఇంకా మొదలెట్లేదు. ఓకే, ప్యాచ్ చేసాకే స్క్రీన్ షాట్ అలా అవుతుంది. సో ప్యాచ్ చేసే ముందు మీకు ఒకసారి చూపించేస్తాను ఇందులో స్క్రీన్ షాట్ అలా ఉందో లేదో. సో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసా, ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎదుటన్నా రాస్తాను XYZ, ఇంకా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చూడగలుగుతారు ఇక్కడ స్క్రీన్ షాట్ ఏంటంటే మీకు బ్లాక్లో వచ్చేస్తుంది లైక్ దట్. సో మనకి ఇక్కడ పర్మిషన్ లేదు రైట్. సో ఫైర్ ఫాక్స్లో ఇక్కడ పర్మిషన్ లేదు. దానివల్ల డిస్నీ ప్లస్ హాట్స్టార్, అదే డిస్నీ హాట్స్టార్ ఉంది. అందులో మనం ఒకసారి ఏదో ఒకటి వీడియో రన్ చేద్దాం. ఇంకా ఇందులో మనం స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో కూడా మీకు పర్మిషన్ ఉండదు, బ్లాక్ స్క్రీనే చూపిస్తుంది. సో యాజ్ వీ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ ద వీడియో పార్ట్ ఈస్ బ్లాక్ రైట్ నా. సో ఇలాగ మనకి ఈ 2 అప్లికేషన్స్లో స్క్రీన్ షాట్ అలౌ లేదు. ఈ 2 అప్లికేషన్ యాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు ఏదో ఒక అప్లికేషన్ తీసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ ఏంటో చెప్తాను, మొత్తం ఎండ్ దాకా చూడండి వీడియో. సో మాడ్యూల్ ఇన్స్టాల్ ఉంది. సో పక్కకు వస్తాం మనం. సో ఇక్కడ యాప్ సెక్షన్ పైన వస్తాం. ప్లస్ పైన ట్యాప్ చేస్తా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తా. ఇక్కడ నేను ఉన్న ఆప్షన్స్లో ఫైర్ ఫాక్స్ని సెలెక్ట్ చేస్తా. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ పోర్టేబుల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇనాబుల్ సర్వీస్ అని దానిపైన ట్యాప్ చేసి తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ అంటే డిసేబుల్ ఫ్లాగ్ సెక్యూర్ ఈ మాడ్యూల్ని సెలెక్ట్ చేసి రైట్ కొడతా. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ రైడ్ అనేది దీన్ని సెలెక్ట్ చేస్తా, స్టార్ట్ చేస్తా. అంతే, ఇక్కడ ప్యాచింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని కానిద్దాం, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఎర్రర్స్ రావగలుగుతాయి. అవి ఏమేమి ఎర్రర్స్ వస్తాయి, ఏం ఇష్యూస్ వస్తాయి ఎండ్లో చెప్తాను. మొత్తం ఎండ్ దాకా వీడియో చూడాలి మీరు. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ పైన ట్యాప్ చేస్తా. సో పాత అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయండి అంటుంది. సో నేను ఇక్కడ ఓకే చేస్తాను. సో ఓకే ఎలా చేస్తానో అలాగే పాత అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అయ్యి కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. సో యాజ్ వీ కెన్ సీ ఇక్కడ ఈ ఫైర్ ఫాక్స్ అనేది షో అవుతుంది రైట్. సో ఓకే అంటే మన పాత అప్లికేషన్ వెళ్ళిపోయింది, చూడగలుగుతారు. ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ అయింది. నౌ వీఆర్ గుడ్ టు టేక్ స్క్రీన్ షాట్ ఆన్ దిస్ రిస్ట్రిక్టెడ్ ఫైర్ ఫాక్స్ అప్లికేషన్. యా గైజ్, ఇప్పుడు మనం ఇందులో స్క్రీన్ షాట్ అనేది తీసుకోగలుగుతాం. సో చూపిస్తాను చూడండి, క్యారీ ఆన్, మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఇక్కడ స్టార్ట్ చేసిన ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసా. ఇక్కడ జస్ట్ ఏదో XYZ టైప్ చేస్తాను, సెర్చ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ షాట్ చేయడానికి తీసుకుంటానికి ట్రై చేస్తాను. అండ్ యా, యాజ్ వీ కెన్ సీ బూమ్, ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం వితౌట్ బ్లాక్ స్క్రీన్. సో ఇలాగ ప్యాచ్ చేసిన తర్వాత అప్లికేషన్ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ అప్లికేషన్ గట్రా ప్యాచ్ చేద్దాం. ఇందులో గట్రా మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాకి ట్రై చేద్దాం, లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ ఈ అప్లికేషన్లో అయితే మనకు అలౌ లేదు, చూపించాను కదా. సో అగైన్ సేమ్ ప్రాసెస్, ప్లస్ పైన ట్యాప్ చేస్తా, ఇన్స్టాల్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తా. ఏ అప్లికేషన్ నేను ప్యాచ్ చేయాలనుకుంటున్నానో అప్లికేషన్ సెలెక్ట్ చేస్తా. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్, దిస్ ఈజ్ దాట్ అప్లికేషన్. సో క్లిక్ ఆన్ హియర్. తర్వాత పోర్టేబుల్ క్లిక్ చేసి ఎనేబుల్ సర్వీస్ చేస్తా. ఫస్ట్ డిసేబుల్ ఫ్లాగ్ సెక్యూర్ని సెలెక్ట్ చేస్తా. తర్వాత ఇక్కడ ఓవర్ రైడ్ పైన క్లిక్ చేసి స్టార్ట్ కొడతా. సో తర్వాత ఇన్స్టాల్ పైన ట్యాప్ చేస్తా, ఓకే చేస్తా. ఇక్కడ అన్ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇదిగో వచ్చేసింది అప్లికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ ప్యాచ్ అయిపోయింది, క్రాష్ అవుతుంది. మళ్ళీ 2-3 సార్లు ఓపెన్ చేద్దాం, క్రాష్ అవుతూ ఉంది. సో చూడండి మళ్ళీ క్రాష్ అయింది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇలాగ 2-3 సార్లు ట్రై చేయండి ఓపెన్ చేయడానికి అప్లికేషన్. సో ఓపెన్ చేసిన సక్సెస్ఫుల్లీ ఓపెన్ అయిపోయింది అప్లికేషన్, క్రాష్ అవ్వకుండా. స్టార్టింగ్లో కొంచెం నకరేలు చేసింది, కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా ఓపెన్ అయింది. ఇప్పుడు ఏదో ఒకటైనా వీడియో మనం ప్లే చేద్దాం, ఇంకా ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ట్రై చేద్దాం. సో ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసిన సక్సెస్ఫుల్లీ ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చేసింది వితౌట్ ఎనీ బ్లాక్ స్క్రీన్. ఇంకేం చేద్దాం, లెట్స్ రికార్డ్ ద స్క్రీన్, అది కూడా చూసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా. సో చూద్దాం స్క్రీన్ రికార్డింగ్లో కూడా బ్లాక్ స్క్రీన్ వస్తుందా లేకపోతే ప్రాపర్లీ రికార్డ్ అవుతుందా. సో ఇక్కడ మీకు వచ్చేసింది అంతానే. స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇది రికార్డ్ అయిన వీడియో. సో చూడండి ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేశాను, ఇదిగోండి ప్రాపర్లీ అంతా రికార్డ్ అవుతుంది వితౌట్ ఎనీ ఇష్యూ. సో సేమ్ లైక్ దట్ మీరు తత్వం అప్లికేషన్తో కూడా ఇలాగే ట్రై చేసి ఏదోటన్నా అప్లికేషన్ ప్యాచ్ చేసి ఇలాగా స్క్రీన్ రికార్డింగ్ చేయగలుగుతారు రిస్ట్రిక్టెడ్ యాప్స్లో. ఓకే, సో ఇప్పుడు వచ్చి ప్రాబ్లమ్స్ గురించి కొన్ని మాట్లాడదాం. సో ఈ ప్రాసెస్ కానీ ఈ మెథడ్ కానీ ఇందులో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడు ఏ యాప్స్ ప్యాచ్ చేస్తారో
నియర్ టు నియర్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో ఈ మెథడ్ పనిచేస్తుంది ప్యాచింగ్ చేశాక, బట్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ క్రాష్ అవ్వగలుగుతాయి, లేకపోతే మీరు ఎప్పుడు ప్యాచ్ చేస్తారో అప్పుడే మీకు ఎర్రర్ షో అవుతుంది ఏ ప్యాచ్లో. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు రావగలుగుతాయి. సో ఈ ప్రాసెస్ అనేది 100% అన్ని అప్లికేషన్స్లో పనిచేయదు, నియర్ టు నియర్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో పనిచేస్తుంది. సో ఈ పాయింట్ని గుర్తెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు వేరే ప్రాసెస్ తోటి వెళ్ళగలుగుతారు ఒకవేళ మీకు కొంచెం యాక్యురేట్గా మెథడ్ ప్రాసెస్ కావాలంటే. కొంచెం వేరే మెథడ్స్ అంటే రూట్ మెథడ్ బాగుంటుంది, అందులో 100% బాగా పనిచేస్తుంది. సెకండ్ అంటే కస్టమ్ రోమ్ ఏమైనా యూస్ చేస్తున్నారనుకోండి, అందులో మీరు కస్టమ్ రోమ్లోనే బై డిఫాల్ట్ మీకు ఈ డిసేబుల్ ఫ్లాగ్ సెక్యూర్ మోడ్ అని ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇలాగే ఈ 2 మెథడ్స్ కొంచెం ఎక్కువ యాక్యురేట్ అన్నిటిలో పనిచేస్తుంది నియర్ టు నియర్. కాకపోతే ఈ రోజు చెప్పిన మెథడ్ ఇది వితౌట్ రూట్ మెథడ్ కాబట్టి ఇందులో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయగలుగుతారు. ఈ విషయం నేను మీకు క్లియర్ చేసి చెప్పేస్తున్నా. సో అందుకే వీడియో ఎందాక చూడండి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడ చెప్తా అన్నా, రైట్? సో దిస్ ఇస్ ద మెథడ్. If you like this video, then please like and share this video. See you in the next video. Love you guys. Goodbye. Take care.